హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. మనం thumbnail లో చూసిన విధంగా ఇక్కడ భర్తీ చేసిన పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్లో భర్తీ చేయడం లేదు. ఇవి వచ్చేసి 4 నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. సో మొదటి నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదా హౌస్ కీపింగ్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అయితే 1 year రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ప్రిఫరబుల్లీ హాస్పిటల్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి 17,525 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని, అలాగే పాన్ కార్డు జిరాక్స్, ఒక రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకొని మనం వాకిన్ ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. వాకిన్ ఎంట్రీ అడ్రస్ కూడా మనం చూద్దాం క్లియర్గా. అలాగే ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 22/12/2025 ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల అగనంపూడిలో ఉన్నటువంటి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలు వచ్చేసి థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా ఇదే అడ్రస్లో భర్తీ చేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ సెకండ్ వన్ సంబంధించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ అంటే ల్యాబ్ టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ సంబంధించి భర్తీ చేస్తున్నారు. వీరికి ఒకే ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిఎంఎల్టీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిగ్రీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ సంబంధించి హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ సంబంధించిన అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీడీ ఎంఎల్టీ సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే రిలవెంట్ ఫీల్డ్లో 6 months లేదా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 23,220 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు మెన్షన్ చేశారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన విధంగా అప్డేటెడ్ రెజ్యూమ్ లేదా బయోడేటా ఫామ్ తీసుకుని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటోకాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్, 1 set సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించిన విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరికి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 24/12/2025 ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అడ్రస్ వచ్చేసి సేమ్ అడ్రస్లోనే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు కూడా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక థర్డ్ వన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మొబైల్ యాప్ డెవలపర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలని ఐటీ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. అంటే రిలవెంట్ ఫీల్డ్లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విత్ 50% మార్క్స్ అడిగారు అనమాట. అలాగే రిలవెంట్ ఫీల్డ్స్లో కూడా స్కిల్స్ అడిగారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు మెన్షన్ చేశారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు అనమాట. అలానే శాలరీ వచ్చేసి 35,000 నుంచి 45,000 వరకు మెన్షన్ చేశారు. వీరికి కూడా అన్ని సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్, అలాగే ఇన్సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వీరికి సంబంధించి కూడా ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ నెంబర్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా కాంటాక్ట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ
19/12/2025 ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా సేమ్ అడ్రస్లోనే వాకింగ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు కూడా థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక లాస్ట్ వన్ 4th నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ప్లస్ డిప్లొమా ఇన్ ఆంకాలజీ నర్సింగ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బేసిక్ ఆర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం 1 year క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ 50 bedded హాస్పిటల్కి సంబంధించి మ్యాండేటరీగా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే మీ సర్టిఫికేషన్ వచ్చేసి స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 30,000 రూపీస్గా మెన్షన్ చేశారు. ఒకే ఒక ఖాళీలను భర్తీ చేస్తారనమాట. అలాగే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే రీసెంట్ బయోడేటా ఫామ్ తీసుకొని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని, ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డు కూడా తీసుకొని, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 1 side సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మన వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నెంబర్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే అప్లై చేసుకోండి. అలాగే వాకింగ్ ఇంటర్వ్యూ డేట్ కనుక మనం చూసినట్లయితే 23/12/2025 ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ వాకింగ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అడ్రస్ వచ్చేసి సేమ్ అడ్రస్లోనే ఫిల్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 4 నోటిఫికేషన్ ద్వారా ఒకే ఒక హాస్పిటల్స్లో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఏ ఉద్యోగం కోసం అటెండ్ కావాలనుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఆ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.